డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. Welcome to Social Post. This is Lalitendranath, founder of Golden Ratio Profile. Golden Ratio Profile ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. రిగ్రెషన్ ట్రెండ్ ఫర్ అనాలిసిస్. రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి మెయిన్గా రిగ్రెషన్ ట్రెండ్లో 2 జోన్స్ ఉంటాయి. ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది, ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది. అయితే ఈ రిగ్రెషన్ ట్రెండ్లో మనకి గోల్డెన్ రేషియో అనేది మిస్ అవుతుంది. రిగ్రెషన్ ట్రెండ్లో గోల్డెన్ రేషియోని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఫిబొనాకీ ఛానల్ అనే దాన్ని డ్రా చేసుకోవాలి. ఈ ఫిబొనాకీ ఛానల్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అంటే, రెడ్ కలర్ జోన్ ఎక్కువ ఉంటే కింద నుంచి పైకి డ్రా చేసుకోవాలి, బ్లూ కలర్ జోన్ ఎక్కువ ఉంటే కనుక పైనుంచి కిందకి డ్రా చేసుకోవాలి. అలా మనం ఫిబొనాకీ ఛానల్ ద్వారా ఈ రిగ్రెషన్ ట్రెండ్లో గోల్డెన్ రేషియోని ఐడెంటిఫై చేస్తాము. అయితే మనం 2 రకాలుగా డ్రా చేసినప్పుడు మనకి గోల్డెన్ రేషియో అనేది కూడా 2 రకాలుగా వస్తుంది. ఒకసారి గోల్డెన్ రేషియో జోన్ అనేది బాటంలో వస్తుంది, ఇంకోసారి గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి టాప్లో వస్తుంది. ఎప్పుడైతే మనం ఫిబొనాకీ ఛానల్ అనేది డ్రా చేస్తామో మనకి ఈ రిగ్రెషన్ ట్రెండ్లో 2 జోన్స్ కాస్త 3 జోన్స్ అవుతాయి. సెమీ గోల్డెన్ రేషియో జోను, న్యూట్రల్ జోను, గోల్డెన్ రేషియో జోను. మనకి సిచ్యువేషన్ బట్టి గోల్డెన్ రేషియో అనేది ఒకసారి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, ఇంకోసారి గోల్డెన్ రేషియో అనేది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ముందుగా మనం అసలు ఈ రిగ్రెషన్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, మనం దీని ద్వారా ఎలా మార్కెట్ని అనలైజ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. జనరల్గా మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉండి గోల్డెన్ రేషియో కూడా పైన రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంటే మార్కెట్ ఫాల్ అవడానికి మనకి 90% ప్రాబిలిటీ అనేది ఉంటుంది. అలానే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉండి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంటే ప్రైస్ అనేది రైజ్ అవ్వడానికి మనకి 90% ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉండి గోల్డెన్ రేషియో కనుక మనకి సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంటే ప్రైస్ అనేది ఫాల్ అవ్వాలంటే ఖచ్చితంగా సపోర్ట్ జోన్ ని బ్రేక్ చేసిన తర్వాతే మనకి ప్రైస్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలానే మనకి ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉండి గోల్డెన్ రేషియో కనుక రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రైస్ అనేది గోల్డెన్ రేషియో జోన్ నుంచి బయటకు వెళ్తేనే పెరగడానికి ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో సెట్టింగ్స్ లో జిఆర్పి ట్రెండ్ అని ఉంటుంది. ఈ జిఆర్పి ట్రెండ్ అనేదాన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇంక్లూడింగ్ గోల్డెన్ రేషియోని కూడా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సిచ్యువేషన్ బట్టి గోల్డెన్ రేషియో సపోర్ట్ అవ్వాలా, సిచ్యువేషన్ బట్టి గోల్డెన్ రేషియో రెసిస్టెన్స్ అవ్వాలా అనేది కూడా అదే డిసైడ్ చేస్తుంది. సో మనం జస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే రిగ్రెషన్ అనేది మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. మనం మెయిన్ గా ట్రేడ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్యాన్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాము. సో ఫ్యాను, సిపిఆర్, వాల్యూమ్ ప్రొఫైల్ ఈ కాంబినేషన్ తో మనం ట్రేడ్స్ అనేవి ఎంటర్ అవుతాము. అయితే మనకి గేమ్ యొక్క డైరెక్షన్ రిగ్రెషన్ ట్రెండ్ అనేది చాలా బాగా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుంటే మనకి ఫస్ట్ ఇనిషియల్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో మార్కెట్ అనేది ఫాల్ అయింది, తర్వాత అదే హాఫ్ అన్ అవర్ లో రివర్స్ అయ్యి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వరకు మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్ లో కంటిన్యూ అయింది. దీన్ని మనం లైవ్ లో ముందుగా ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ పడుతుందని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, అదే విధంగా మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ చేంజ్ అయింది, ఎక్కడి నుంచి ఇది మనకి బయింగ్ సైడ్ వెళ్ళింది అనేది ఇప్పుడు ఒకసారి మనం రిగ్రెషన్ ట్రెండ్ పెట్టి చూద్దాము. సో మనకి కరెంట్ సెషన్ అనేది ఈ విధంగా వెళ్తుంది, నెక్స్ట్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత స్టిల్ మనకి మార్కెట్ లో గోల్డెన్ రేషియో లైన్ కన్నా పైనే ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. అలాగని సిపిఆర్ కన్నా పైన లేదు, సిపిఆర్ కన్నా కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేము. ఎప్పుడైతే మనకి క్యాండిల్ అనేది గోల్డెన్ రేషియోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయిందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ అనేది ఇంకా నెక్స్ట్ కిందకి వెళ్ళబోతుంది అనేది. కిందకి ఎంత వరకు వెళ్తుంది అంటే ఈ రిగ్రెషన్ ట్రెండ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ ఎడ్జ్ వరకు వెళ్లే పాసిబిలిటీ ఉంటుంది మనకి. సో మనకి ప్రైస్ అనేది ఖచ్చితంగా ట్రెండ్ ఎడ్జ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అవటం స్టార్ట్ అయింది. అయితే ఇది రివర్స్ అయి పైకి వెళ్తుందా, మళ్ళీ గోల్డెన్ రేషియో దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందకి వెళ్తుందా అనేది మనకు తెలియదు. సో మనం క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మన క్యాండిల్ గోల్డెన్ రేషియో కన్నా పైన క్లోజ్ అయిందో ఓకే, మనకి మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్లే పాసిబిలిటీ ఎక్కువ ఉంది అని మనకు అర్థం అవుతుంది. సో మనం చెక్ చేసుకుంటే సో కరెంట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ఈ హాఫ్ అన్ అవర్ లోనే మార్కెట్ డౌన్ ట్రెండ్ నడిచింది, ఇదే హాఫ్ అన్ అవర్ లో మార్కెట్ మనకి రివర్స్ అయ్యిందని కూడా చెప్తుంది ఈ రిగ్రెషన్ ట్రెండ్ ఆధారంగా. సో మనం అలానే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కూడా మనకి ట్రెండ్ చేంజ్ అయిపోయింది. అదే విధంగా ఇందాక హాఫ్ అన్ అవర్ లో ఏదైతే ఒక బయింగ్ ట్రెండ్ అనేది చూపించిందో అదే బయింగ్ ట్రెండ్ అనేది ఇక్కడ కొనసాగుతుంది. సో ఓవరాల్ గా మనకి మార్కెట్ అనేది ఇక్కడ బయింగ్ లో వెళ్ళింది.
ఈ విధంగా మనకి ఫ్యాన్ యూజ్ చేసి ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక సర్టెన్ సిచ్యువేషన్ లో మార్కెట్ డైరెక్షన్ ఎటుంది అనేది క్లారిటీ లేనప్పుడు ఒక్కసారి మనం రిగ్రెషన్ ని ఎనేబుల్ చేసుకుంటే మనకి క్లారిటీగా డైరెక్షన్ అనేది అర్థమైపోతుంది. మళ్ళీ మనం ఫ్యాన్ ప్రకారం ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి లైవ్ లో ప్రతి సెషన్ లో ఈ హాఫ్ అన్ అవర్ లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏం జరగబోతుంది అనేది మనకి ముందుగా రిగ్రెషన్ ఇచ్చినంత ఫాస్ట్ గా ఇంకా ఏది కూడా ఇవ్వలేదు. సో గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి ఈ రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. గోల్డెన్ రేషియోని కూడా అది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఆటోమేటెడ్ రిగ్రెషన్ ట్రెండ్ అనేది మెయిన్ గా ఇంట్రాడే పర్పస్ కోసం మాత్రమే. స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలన్నప్పుడు మాత్రం మనం మాన్యువల్ గా డ్రా చేసుకుంటేనే మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది.